మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 69వ నెంబరు. రాజవిద్య రాజగుహ్య యోగము అనే దాంట్లో 21వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు. మామూలుగా చాలా మంచి మంచి పనులు పుణ్యకార్యాలు ఎంతమందో చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న కోరికలు, ఆదర్శం, నేను పుణ్యకార్యాలు చేస్తాననే కీర్తికాంక్ష అందరూ చెప్పుకుంటారు కదా. చెప్పుకున్న కొద్దీ వాళ్ళ మనసుకు ఒక తృప్తి కలుగుతూ ఉంటుందన్నమాట. చాలా గొప్ప ఆశయం గలవాడండి ఆయన, అన్ని పుణ్యకార్యాలే చేస్తాడు, ఆవిడ అంతేనండి, ఎక్కడ ఎవరికే సహాయం కావాలన్నా పరిగెత్తుకు వెళ్ళిపోతారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు వాళ్ళు పాపం ఆ భ్రమలో పడిపోయి వాటి కోసమని ఈ పనులు చేస్తారన్నమాట. దానివల్ల మంచి మంచి ఫలితాలే వస్తాయి తప్పకుండా. పుణ్యకార్యాలు చేస్తే పుణ్యమే వస్తుంది. కానీ ఆ పుణ్యంతో వచ్చేటటువంటి పుణ్యలోకాలు, లేదా పుణ్యంతో వచ్చే సుఖం, లేదా ఆ పుణ్యం చేసినందువల్ల వీళ్ళకి మంచి మంచి ఫలితాలు రావటం అనేది లిమిటెడ్ టైమే ఉంటుంది. అది ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ అది పడిపోతుంది. మనం చాలాసార్లు చదువుకున్నాం మనం కూడా. పుణ్యలోకాలకు వెళ్తారు, ఆ పుణ్య క్షీణత అయిపోయి మళ్ళీ కిందకి భూమి మీదకి వచ్చేస్తారు వాళ్ళు. అంటే కొంత డబ్బు కూడబెట్టుకోవడం, అది ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ కూడబెట్టుకోవడం, మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం లాంటిది అన్నమాట. ఈ కోరికలతో, ఆదర్శాలతో అనేక రకాల పుణ్యకార్యాలు చేయటం. అట్లా కాకుండా వాళ్ళు ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే మంచి జీవితం, మోక్షం గురించి కూడా కోరిక ఉంటుంది వాళ్ళకి. అందుకని దాన్ని టచ్ చేసి వెనక్కి వచ్చేస్తారు, కానీ దాన్ని పొందలేకపోతారు. కోరిక రూపంలో ఆ మోక్షం అనేది లిమిటెడ్ అయిపోయిందన్నమాట. ఒకసారి మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చి చెప్పారట, స్వామి నాకు మోక్షం తప్ప వేరే ఏ కోరిక లేదు, మోక్షం ఒక్కటి నాకు చాలా ఇంపార్టెంట్ అండి, నాకు మోక్షం కావాలి అని అడిగాట. అడగంగానే మామూలుగా రమణ భగవాన్కి మహర్షికి ఒక అలవాటు ఉంది, ఎక్కువగా మాట్లాడరు ఆయన. చాలాసేపు అయిన తర్వాత భోజనం వేళయిందట, బెల్లు కొట్టారట. మహర్షి లేచి వెళ్తూలో ఇతన్ని చూసి మధ్యలో క్రాస్ చేస్తూ మోక్షం కూడా ఒక కోరికే అనేసి వెళ్ళిపోయారట. అంటే నీకు ఏది కావాలో దాన్ని కోరిక రూపంలో పొందొద్దు, అది నీకు లిమిటెడ్ అయిపోతుంది. ఆ పాత్రలో చిల్లుంబట్టిన పాత్రలో పోసావంటే అది కూడా టెయింటెడ్ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ పాత్రశుద్ధి చేసుకోవాలి. పాత్రశుద్ధి అంటే ఏమిటి? కోరికల్ని తీసేసి, కోరికతో చేయకూడదు ఏ పని, అన్ని పనులు చేయొచ్చు, కానీ వెనకాల కోరిక అనే చిల్లుంబట్టిన పాత్ర కనుకుంటే నువ్వు చేసే పని కూడా, ఫలితం కూడా లిమిటెడ్ అయిపోతుంది. అది పర్ఫెక్ట్గా ఆ పరమాత్ముని ఆత్మవస్తువు అయినటువంటి పర్ఫెక్ట్ నిర్మలమైనటువంటి ఆత్మవస్తువుని మనకు ఆ పాత్ర అందించలేదు. ఆ పాత్రలో పోసినందువల్ల అది లిమిటెడ్ అవుతుంది. నువ్వు చేసే పనులన్నీ మంచివే, మంచిగానే మంచి పుణ్యకార్యాలే చేస్తున్నావు, మోక్షం కావాలనేది చక్కని పద్ధతి. కానీ ఆ కోరిక లేకుండా చేస్తూ ఉన్నప్పుడు, ఆ కోరిక ఒక విధంగా చెప్పాలంటే కోరిక పోవటమే మోక్షం. ఆ మోక్ష పదంలోకి నువ్వు ఆ దారిలోకి అడుగు పెట్టావన్నమాట, వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది ఎంతో వివరంగా పరమాత్మ మన కోసమని చెప్తూ ఉన్నారు. దాన్ని ఇంకా మన మీద కరుణతో మాస్టర్ గారు ఇంకా కూడా వివరంగా చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఎప్పుడైతే కర్మ చేసిన కోరికతో చేసిన పుణ్యకర్మల ఫలితం, పుణ్యం వల్ల వచ్చిన సుఖం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడేమిటవుతుందిటంటే వానికి ఆ ఫలితాల మీద మనస్సు ఆధిపత్యం వహిస్తుంది. కోరిక అంటేనే మనస్సు ద్వారానే వెళ్ళామన్నమాట మనం. అంటే కింద అధికారిని పట్టుకుని, పూజారిని పట్టుకుని దేవుడిని పూజ చేయాలని అనుకున్నాం మనం. సో అప్పుడే అది మనస్సులోకి వెళ్ళిపోయింది, మనస్సు ద్వారా జరిగే పనిగా అయిపోయింది. మనస్సు ఏమవుతుంది? దేవేంద్రుడుగా ఇంద్రియ లోకాలన్నిటినీ పరిపాలిస్తున్న మనస్సు అక్కడ మెయిన్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? తప్పేం జరగదు, మంచి దివ్యమైన అనుభూతులు వస్తాయి. భగవంతుడి చాలా గొప్ప అనుభవాలు అయినాయండి వారికి, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అని మనం కూడా చెప్పుకుంటాం. కానీ అది మనస్సు ద్వారా, మనస్సు అనే దేవేంద్రుడు ద్వారా ఇంద్రియ లోకాలని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ దేవేంద్రుడు. కాబట్టి
అందువల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. దేవ ఇంద్రుడు అంటే ఇంద్రియ లోకాలన్నింటినీ పరిపాలించేవాడు. మనస్సే అలా మారిపోయి దేవేంద్ర అన్ని స్థితులు పొందుతుంది కదా. అది మనమే చెప్పుకున్నాం కదా, ఈ మనస్సే సర్వతత్వాత్మక జీవ ఈశ్వర జగద్రూపమై వెలయును అని మహర్షి చెప్పారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ మనస్సు దేవేంద్రుడు రూపం ధరించి ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొని ఇంద్రియ లోకాలన్నింటినీ పరిపాలిస్తోంది. దీనివల్ల దివ్యమైన అనుభూతులు వస్తున్నాయి. మనసు చూపిస్తుంది, అనేక సినిమాలు చూపిస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్ పిక్చర్స్ చూపించటం మొదలుపెట్టింది. అది మనం బయట బాహ్య వస్తువుల మీద నుంచి తీసి మోక్షం వైపు, పుణ్యకర్మల వైపు మన మనస్సుని ఆ కోరికల వైపు తిప్పుకున్నాం కాబట్టి ఈ మనస్సు దేవేంద్రుడి రూపం ధరించి మనకు స్పిరిచువల్ సినిమాలు చూపిస్తుంది అన్నమాట. అలా చెప్తూ ఉన్నారు. దీంతో దివ్యమైన అనుభూతులు పొందుతారు, కరెక్టే. కానీ ఎంతకాలం ఆ పుణ్యకర్మల సమయం ఉన్నదో అది అయిపోగానే మళ్ళీ అనుభవాలన్నీ ఆగిపోతాయి. అయ్యో ఇదివరకు చాలా గొప్ప అనుభవాలు అయ్యేవండి, నాకు ఈ మధ్య అవ్వట్లేదు అని చెప్పుకుంటారు. ఎన్ని అనుభవాలు ఎందుకు? అసలు నువ్వెవరో తెలుసుకుంటే, మనం తెలుసుకుంటే అంతకు మించిన అనుభూతి ఇంకా లేదు. అక్కడి నుంచి ఫాల్ లేదు, పడిపోవటం లేదు, అసలు వెనక్కి తిరిగి రాని స్థితి. మనం చిన్నప్పుడు అనేక సినిమాల్లో కథల్లో చదువుకున్నాం. నువ్వు ఒక దేవత చెబుతుందన్నమాట, వరం ఇస్తుంది, వరం ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెనక్కి తిరిగావంటే సిలవైపోతావు అంటుంది. చిన్న చిన్న కథల్లో కూడా మనకు అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఈ దైవ సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో మనకు తెలియకపోవచ్చు. వెనక్కి తిరగటం అంటే ఫిజికల్గా వెనక్కి తిరగటం కాదు. నువ్వు స్తంభించిపోతావు, నీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు వెళ్ళిపోతూ ఉండు. నేను ఎంత పుణ్యం చేశాను, నాకేం జరిగింది, నేనేమన్నా పాపం చేశానా, అందువల్ల ఇది జరిగిందా, వెనక్కి వద్దు, అసలు నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు అని అనేక రకాలుగా చెప్తూ ఉన్నారనమాట. ఈ పుణ్యఫలం అయిపోగానే మళ్ళీ మత్స్యలోకానికి దిగిపోతాడు. ఎంత శాశ్వతత్వాన్ని అనుభవించినా కూడా అనుభవిస్తాడు, శాశ్వతత్వం ఎక్స్పీరియన్స్కి వస్తుంది. కానీ జనన మరణాల హద్దుల్లో మాత్రమే ఉంటుంది. అది దానికి ఒక లిమిటేషన్ వచ్చేసిందనమాట. ఎందువల్ల మనస్సుతో కోరిక అనే పాత్రలో, చిలుంబట్టిన పాత్రలో ప్రయాణం చేస్తున్నాం మనం. ఆ పాత్రలో ఏది పోసినా కూడా లిమిటెడ్, జనన మరణాలకి, పుట్టడానికి, చావడానికి ఈ మధ్యలో మాత్రమే అనుభవించబడుతుంది. అంతేగా ఫిజికల్ బాడీతో ఈ అనుభవాలన్నీ కూడా ఎంత గొప్ప, ఎంత స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అయినా పుట్టినప్పటి నుంచి చచ్చే లోపల అయ్యేవే కదా. మనం అది కూడా అనుకోం. అవేవో చాలా గొప్ప విషయాలు, అయ్యో మనకు అవటం లేదు, వాళ్ళ కథలు చెబుతున్నారు, వీళ్ళ కథలు, అసలు ఏమీ అవ్వక్కర్లేదు. అన్నీ మనోకల్పితాలే. ఎనీ ఎక్స్పీరియన్స్ అది మనోకల్పితమే. యూజీ అనేవారు, దేర్ మస్ట్ బి ఎన్ ఎక్స్పీరియన్సర్ టు ఎక్స్పీరియన్స్ ది ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు. అంటే ఏంటి? నువ్వు విడిగా ఉంటున్నావుగా, ఇంకా నీకెందుకు ఆ ఎక్స్పీరియన్స్ అని. ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు అనుభవించేవాడు, నువ్వు విడిగా ఉండి దాన్ని చూసి 10 మందికి చెప్పుకునే పరిస్థితి. అది ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది? అసలు నీ లోపల చక్కగా జరిగేది ఒక కాయ పండైనట్టుగా లోపల పరివర్తన వచ్చి పండి రాలిపోవాలి. కానీ బయట కనపడే విషయమే కాదు అసలు. ఇది బయటికి ఒక ఎక్స్పీరియన్స్గా విడిగా వచ్చేదే కాదు అని చాలా మహానుభావులు, చాలామంది చాలా రకాలుగా మనకి చెప్పారు. ఈ రమణ మహర్షి ఇంకో మాట కూడా చెప్పారు, ఇష్టదేవత సాక్షాత్కారం కూడా అడ్డం వస్తుందిట మన ప్రోగ్రెస్కి. మనం ఒక దైవాన్ని ఇష్టపడి చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం రామకృష్ణ పరమహంసల వారిని కూడా తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకి కాళికాదేవి అంటే విపరీతమైన ఇష్టం. ఆయన పిలిస్తే ఆవిడ వచ్చి కూర్చునేది. అటువంటి తల్లి ఆయన తోతాపూరి అనుకుంటా ఆయన పేరు, ఆయనతో జ్ఞాన మార్గంలో సాధన మొదలు పెడతారు. ఆయన అనేక రకాల సాధనలు చేశారు రామకృష్ణ పరమహంస. ఆ సమయంలో ఆయనకి కూర్చోగానే అమ్మవారు వచ్చి కనపడుతూ ఉంటుంది. ఇదేమో జ్ఞాన మార్గం, ఇక్కడ రూపం లేదు, నామం లేదు. అట్లా చేయాల్సిన సాధన చెప్పారు ఈ గురువుగారు. ఎన్నిసార్లు చేసినా అట్లాగే అవుతుంది. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెబితే ఆయన చెబుతారు, నీ జ్ఞానం అనే ఖడ్గంతో అమ్మవారి రూపాన్ని కొట్టి పక్కన పడేయి అని చెబుతారు. అమ్మో, అసలు ఏమిటా మాట అంటే అది కూడా నీకు అడ్డం వస్తుంది. యూజీ అనేవారు, ఎందుకండి నా పుస్తకాలన్నీ తగలబెట్టేసేయండి, నేనే అడ్డం వస్తానండి, మీకు నా జ్ఞాపకాలన్నీ తీసేసేయండి, మీ ప్రోగ్రెస్కి నేను అడ్డం వస్తానండి అని చెప్పేవారు క్లియర్గా. అదన్నమాట కరుణ అంటే, అదన్నమాట అసలు మనం నిజంగా బయలుదేరి వెళ్ళవలసినటువంటి దోవ అది.
అందుకని చెబుతున్నారు, నీ కండిషన్స్ లేకుండా ఆ ఆత్మవస్తువుని పొందాలి నువ్వు. జనన మరణాల హద్దుల్లో జరిగేవి రాకపోకలు, కోరికలు గల వాళ్ళు రాకపోకలతో చేసే మోక్షాలు కూడా కోరికల రూపంలోనే అనుభవించి అయిపోవటము అనే చిలుము అంటుతోంది వాటికి పాత్ర ద్వారా. కోరిక అనే పాత్ర, చిలుము పట్టిన పాత్ర ద్వారా అయిపోవటము, అవి శాశ్వతం కాదు, అయిపోయే రాకపోకలు అనేటటువంటి చిలుము ఉంది ఆ పాత్రకి. ఆ పాత్రలో పోసినందువల్ల ఆ మోక్ష రూపం కూడా రాకపోకలు అయిపోతుంది దానికి. ఇదివరకు మంచి ఎక్స్పీరియన్సెస్ జరిగేవండి అంటే ఎంత పొరపాటు అది. పాపం తెలియక వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్నన్నీ, కొంతమంది ఒళ్ళంతా పులకరించడం గొప్ప ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. కళ్ళల్లో నీళ్ళు వస్తే ఆనంద బాష్పాలు, నా హృదయం కరిగిపోతుందండి. నువ్వెవరు అసలు, ఎక్కడున్నావు, నీకు ఒక హృదయం ఉందా, అది మాటిమాటికి కిందకెందుకు దిగుతోంది, పైకి వెళ్ళాల్సింది అని మనకి తెలియదు. నలుగురు కూడా ఆహా ఓహో అనగానే పడిపోతాం. ఇంకో మాట చెప్పారు రమణ మహర్షి, పొగడ్త వేశ్య దాస్యము వంటిది అన్నారు. ఫినిష్డ్ అంతే. మాస్టర్ గారు కూడా చెప్పారు, అది నిన్ను పీల్చి, వేశ్య లాంటిది అది, ఆ ఫలితం మీద కోరిక నిన్ను పీల్చి పిప్పి చేసి దరిద్రుని చేసి పడేస్తుంది అని చెప్పారు మనకి మాస్టర్ గారు కూడా. ఇదే పుస్తకంలో చదువుకున్నాం మనం ఇదివరకు. సో జాగ్రత్తగా అనవసరమైన విషయాలకు వెళ్లకుండా అన్కండిషన్డ్ లవ్, అన్కండిషన్డ్ ప్రవర్తన, అన్కండిషన్డ్, ఏ కండిషన్స్ లేవు. నేను మంచి పని చేయడానికి దేర్ ఆర్ నో కండిషన్స్. తండ్రి నా చేత మంచి పని చేయొచ్చు, ఏ కోరిక లేకుండా, రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా నా చేత చేయొచ్చు. నాకు అటువంటి బుద్ధి పుట్టేటట్టు నువ్వే చేయాలి. సృష్టిలో ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే, నేను ఎవరిని అడుగుతాను ఇంకా. నిన్ను నువ్వే విడిగా నాలాగా చేసుకున్నావు, మళ్ళీ నీలో కలుపుకోవాల్సిన బాధ్యత కూడా నీదే నాయన అని మనస్ఫూర్తిగా, అన్నీ వాడి మీద పారేయటం కాదు. మనకెవడో ఒకడు నాకు బద్ధకం, నా పనులు కూడా నువ్వు చేయమని అడగటం కాదు ఇది. చక్కగా భక్తిగా శ్రద్ధగా అడగాలి పరమాత్మని. ఆయన్ని అడిగామంటే అయిపోయినట్టే. ఒక్కసారి అడిగి వదిలేస్తే చాలు, తండ్రి నువ్వు నా చేయి పట్టుకో అంటే వదిలేస్తే చాలు. అలా అది చెబుతూ ఉన్నారన్నమాట. కోరికలు గల వాళ్ళకి మోక్షం ఉండదు అని మంచి సజ్జనులందరికీ తెలుసు. అయినా కూడా మోక్షాన్ని అడుగుతూ ఉంటారు, వాళ్ళు కోరుతూ ఉంటారు. ఆ విషయం తెలిసినా కూడా కోరుతారు. కోరిన మోక్షం అనుభవానికి వస్తుంది. దానికోసం ఆ మోక్షం కోసం అనేక పనులు చేశారు. ఏమండి, మంచి పనులు చేయాలండి, మోక్షం కావాలంటే ఈ పని చేయాలండి, ఆ పని చేయాలండి అని చేశారు. ఆ దృష్టితో చేశారు. అందువల్ల ఆ మోక్ష ధర్మం ఫలితం రూపంలో వీళ్ళకి అందుతోంది, కరెక్టే. కానీ దానివల్ల ఏమవుతోంది, కర్మఫలం అయిపోగానే ఇది కూడా అయిపోతుంది. దేహం విడిచేస్తున్నాడు. దేహం విడిచిన తర్వాత ఏమవుతోంది, మళ్ళీ నిరంతర కర్మఫల రూపం మొదలు. కాబట్టి వాళ్ళు అనుభవించే లోకాలన్నీ కూడా మర్త్యలోకము అంటున్నారు. ఈ భూమిని మర్త్య అంటే చావు ఉన్నటువంటి, అయిపోవటం అనే రాకపోకలు ఉండే గుణం, రాకపోకలతో కూడిన గుణం ఉన్న భూలోకానికి, మర్త్యలోకానికి అధీనంగానే జరుగుతాయి వాళ్ళ గొప్ప మోక్ష ధర్మాలు కూడా వాళ్ళకి అట్లా జరుగుతాయి. ఈ మార్పు లేకుండా ఒకే స్థితిని పొందటం ఎట్లాగూ అని అడుగుతున్నారు. తండ్రి దగ్గర నుంచి 1000 రూపాయలు కొట్టేసి ఒక కొడుకు ఆ డబ్బుతో హాయిగా అది ఇది అన్నీ కొనుక్కుంటాడు. అయిపోతాయి కదా డబ్బులు. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మొదలు. అట్లా ఉంది కోరికలతో చేసే పని అంటున్నారు. అలా కాకుండా 1,00,000 రూపాయలు తండ్రిని అడిగి తీసుకుని వెళ్తాడు ఒకడు. అంటే ఏంటి, మనం భగవంతుడిని నమ్మి, నాయన నువ్వే ఉన్నది, నాదేమీ లేదు, యు ఆర్ ద డూయర్, నా చేత ఈ మంచి పని చేయొచ్చు అని అడిగినట్టు అన్నమాట. తండ్రి దగ్గర అనుమతితో 1,00,000 రూపాయలు తీసుకొని చక్కగా పుణ్యక్షేత్రాలన్నీ చూశాడు. చాలా క్షేత్రాలకు వెళ్ళి గొప్ప గొప్ప మహనీయుల సాన్నిధ్యాలంతా అనుభవించి చాలా కాలం పవిత్రమైన మనస్సుతో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. అడిగే తెచ్చాడు తండ్రిని, కానీ అయిపోయింది. అప్పుడు మళ్ళీ అన్నీ ఏమీ లేనివాడవుతాడు, మళ్ళీ అడుక్కోవాలి పోయి. అది అట్లా ఇంటికి రావాల్సి వస్తుంది. అదేమిటది, అది సరైన పద్ధతి కాదు కదా. అదేవిధంగా మోక్షాన్ని కోరి అనేక యజ్ఞకర్మల్ని చేసేవాళ్ళు ఇలాగే జరుగుతుంది వాళ్ళ జీవితం కూడా అని చెప్పి చెబుతున్నారు. అలా కాకుండా ఒకడు తండ్రి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటాడు, కానీ అవి తండ్రివే అని గుర్తుపెట్టుకుంటాడు. ఇవి నావిగా, ఇవి నాన్నగారు ఇచ్చారు నాకు, నాన్నగారు ఇవి.
శ్రద్ధాభక్తులతో వ్యాపారం మొదలు పెడతాడు. ఈ వ్యాపారం కూడా నాన్నగారిదే, నేను ఇక్కడ పని చేస్తున్నాను అనే దృష్టితో చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, శ్రద్ధగా ఎప్పుడైతే తనది అనే భావన లేకుండా చేశాడో అప్పుడు తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఫలితం రావాలని కూడా అలా అనుకోవటం కాదు, అతని స్వభావం అది. తనది కాదనే ఫ్యాక్టే తెలుస్తోంది కదా, తండ్రి దగ్గరే కదా తెచ్చాడు, తండ్రిది కాబట్టి శ్రద్ధగా వ్యాపారం చేస్తాడు. ₹1,00,000 వచ్చినాయి, ఇంకో ఎక్స్ట్రా ₹1,00,000 వచ్చినాయి. తండ్రిని అడిగి తండ్రికి చెప్పి ఓ 50,000 తీసుకొని ఇంట్లో వాడుకుంటాడు. తాను, తన భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ తండ్రికి సంబంధించిన వస్తువులే అని గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు, తండ్రి ఇచ్చిన డబ్బుతోనే కదా ఇదంతా జరుగుతోంది. తండ్రి తన దేహాన్ని ఇచ్చింది కూడా తండ్రే కదా. తనకొక భార్యని, ఆ భార్య ద్వారా పిల్లల్ని ఎలా, దీనికి మూల కారణం ఎవరంటే ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో కనపడేది తండ్రి. కానీ మనము భగవంతుడని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడే కదా నాకు ఇది ఇచ్చింది, ఇదంతా ఆయిందే, ఎక్కడి నుంచి నేనేమన్నా విడిగా తెచ్చుకున్నానా? ఆ గుర్తు పెట్టుకుని ఆ వ్యాపారం చేసేవాడి దృష్టి ఎప్పుడు కూడా ఒక వినయం, ఒక శ్రద్ధ మీద ఉంటుంది. కానీ ఆ డబ్బుతో అనుభవించబోయే సుఖం మీద ఉండదు. సుఖము అనేది అనుభవించడం అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది. అయిపోతూ ఉండే వస్తువుని కోరుతున్నావు నువ్వు. స్వీట్ తినాలనిపించింది, నోట్లో వేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. అయిపోయే విషయ సుఖాల మీద జీవుడు కింద మీద పడటం అంటే పుడుతూ చస్తూ ఉండటమే. ప్రతి క్షణం పుడుతూ చస్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు, అన్నీ దైవమే, అన్నీ ఆ తండ్రివే అనేటటువంటి దృష్టితో చేసిన వాడికి ఒక తండ్రితో గల సంబంధం ఎట్లా ఉంటుందంటే తాను వేరు తండ్రి వేరు అనిపించదు. అప్పుడు అనన్య దృష్టి అంటారు దాన్ని. ఆ భగవంతుడు వేరు నేను వేరు అని ఎలా అనుకుంటాం? ఈ దేహం నేనేమైనా కొని తెచ్చుకున్నానా, ఇంద్రియాలు తెచ్చుకున్నానా, ఈ మాట్లాడే మాట, ఈ శబ్దం, ఈ కదలికలు అన్నీ ఎవరిచ్చారు నాకు? నేను స్వయం కృషితో తెచ్చుకున్నానా? అసలు నేను ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఏదైనా తెచ్చుకోవడం అనేది ఎట్లా సాధ్యం? ఆ స్వామి అనుగ్రహం లేకపోతే నేను ఒక అడుగు తీసి అడుగు పెట్టగలనా అని మన అశక్తతను, వన్ షుడ్ నో హిజ్ ఆర్ హర్ హెల్ప్లెస్నెస్ టోటల్లీ అన్నారు అనేవారు యూజీ. నా శక్తి ఏమిటి? ఆ చైతన్య శక్తి నాలో లేకపోతే ఏమీ లేదు, ఇక్కడ పడిపోతుంది దేహం. ఆ చైతన్య శక్తి ఎంత నడిపిస్తోంది, ఆ భగవత్ స్వరూపం ఎంత నడిపిస్తోందని తెలుసు అనన్య చింత ఉన్న వాళ్ళకి చక్కగా వాళ్ళే నిజమైన దైవోపాసకులు అంటున్నారు. వారి ఆరాధన పర్యుపాసనము అంటే ఏంటి? వారి జనన మరణాలు కూడా అంతర్యామి కంటే వేరు కాదు. దేహానికే జననం మరణం ఉంటాయేమో కానీ వాళ్ళ ప్రజ్ఞకు ఉండవు. అంటే నిరంతర ప్రజ్ఞ ఉంటుంది. అదే సర్వాంతర్యామి ప్రజ్ఞ అంటే అది ఇంకేం లేదు. ఎంత సింపుల్గా చేతికి అందిస్తున్నారో. ఆ భగవంతుణ్ణి వదలొద్దు, తన్ను వదలకుండుటయే జ్ఞానము అన్నారు మహర్షి. ఆ భగవంతుడి స్వరూపంగా ఉన్న నిన్ను నువ్వు ఆయనకు అర్పించుకో. నువ్వు విడిగా నీ పేరు, నీ వేషభాషలు, నీ గొప్పతనం, నీ స్వభావం వదిలేసి ఇవే నీవి కాదు. పక్కింటి ఆయన సంపాదించిందంతా నాదే 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 అనుకుంటే ఏమవుతుంది? రిజర్వ్ బ్యాంక్ నాదే అనుకుంటాను, ₹1 తీయలేను నేను దాంట్లో నుంచి. ఎందుకది? వాట్ ఫర్? అనుకోవటం ఎందుకు? అసలు అనుకోవటం ఎందుకు చేస్తుందంటే మనస్సు అది అబద్ధం అని దానికి తెలుసు. అందుకని మళ్ళీ అనుకొని అబద్ధాన్ని నిజం చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా చేయకపోతే దానికి అస్తిత్వం లేదు. దాని ఎనర్జీ, దాని జీవితం అలా హుక్ చేసుకొని బతకాల్సిన పరిస్థితి. బాహ్య ప్రపంచంలోకి బయటకు వచ్చిన మనస్సు తను జీవించాలంటే అదే ఉపాయం దానికి. అందుకని అది చేస్తుంది. కానీ మనకి తెలివితేటలు ఇచ్చాడు కదా భగవంతుడు. మనస్సు లేకపోయినా మనం ఉంటామే చక్కగా. మన జీవితాన్ని పరిపాలించుకునే తెలివి మనకు భగవంతుడు ఇచ్చాడే. ఆయనే ఉన్నది, నేను లేను అనేది తెలియడానికి ఎంతసేపు పడుతుంది అని ఎంతో చక్కగా చెబుతున్నారు. అంతర్యామి ప్రజ్ఞయే, వేరే ప్రజ్ఞ అక్కడ లేదు. 2 ప్రజ్ఞలు లేవు. దాన్ని అలవాటు చేసుకోవటమే, దాన్ని అభ్యసించటమే ఈ రాజవిద్య, రాజగుహ్య యోగంలో ఉపదేశించబడింది. గుహ్యము అంటే రహస్యం. అవును, మరి ఎన్నో పనులు చేస్తున్నాం, ఈ రహస్యం మనకు తెలియదు కదా. ఇవన్నీ అనుకోక్కర్లేదు, అనుకోకుండా చేస్తూ ఉండటమే. చేస్తూ ఉంటే జరగాల్సింది శుభమేదో జరుగుతుంది, మనకు సంబంధం లేదు అది. ఈ దేహం ఒక ఇన్స్ట్రుమెంట్. దీంతో ఏం చెయ్యాలి? ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం నిజంగా ఎంత మంచి పని చేయొచ్చు అంతే. ఈ మంచి పని చెడ్డ పని దీనివల్ల ఏమొస్తుంది? జరుగుతూ ఉంటే
ఆ స్కిల్ అదే డెవలప్ అవుతుంది. జరగవలసినవన్నీ పరమాత్మ చూసుకుంటాడు. ఇది నిరంతరం అభ్యసించాలి. ఏదో కాసేపు గంటో 2 గంటలో కాదు. ఇది అంతర్యామికి అభిముఖంగా అంతర్యామి వైపే చేయాల్సినటువంటి సాధన. ఆయనకు డీవియేట్ అయిపోయి టోటాలిటీతో డీవియేట్ అయ్యి నేను సపరేటు, నేను సాధన చేస్తున్నాననే పరిస్థితి లేనే లేదు ఇక్కడ. మనం జీవించి ఉన్నంత కాలం, ఊపిరి పీలుస్తున్నంత కాలం, ఊపిరి మనం పీల్చక్కర్లేదా, పరమాత్మే చేయిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళం మనం. ఇది నిరంతరాభ్యాసము. ఇక్కడ నాదంటూ ఏది లేదు, సర్వము పరమాత్మయే. ఆ తండ్రే నాకు ఈ డబ్బులు ఇచ్చాడు, ఆ తండ్రే నాకు ఇల్లు ఇచ్చాడు, ఆ తండ్రే నాకు ఈ దేహం ఇచ్చాడు, సమస్తము నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఆయనదే, ఆయనే నడుపుకోవాలి, ఆయనే నడుపుకుంటున్నాడు. నాకు సంబంధం లేదు ఈ దేహంతో, ఈ ఇంద్రియాలతో, ఈ మనస్సుతో, ఈ లోకంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఇది కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి నేను దీన్ని వ్యతిరేకించను, ఉన్నదాన్ని ఒప్పుకుంటానంటున్నాడు. అది నిరంతరం అభ్యసించడమే చేయాలి. ఒక్కోసారి చేసి కాసేపు 1 గంట కూర్చొని లేదా 4 గంటలు మెడిటేషన్ యోగాభ్యాసం కాదు. కాబట్టే దీన్ని నిత్యాభియోగము అంటారు. ఈ యోగాన్ని ఇది కలవాళ్ళు నిత్యాభియుక్తులు అని భగవద్గీత చెబుతోంది అంటున్నారు. నిత్య యోగాన్ని, ఎప్పుడు నిత్యము అంటే ఎప్పుడు ఉండేటటువంటి యోగాన్ని అభ్యసించిన వాళ్ళు, అలవాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే భగవంతునికి అర్పణగా ఉంటారు, అర్పణమై ఉంటారు. అర్పించబడి తమను తాము దైవానికి అర్పించుకున్నారు. ఎట్లా అయితే మనం హోమగుండంలో స్వాహ అని అర్పణ చేస్తామో ఆ రకంగా తనను తాను ఆ భగవంతుడు అనేటటువంటి అగ్నిహోత్రుడికి అప్పగించేసుకున్నాడు, హోమం చేసేసుకున్నాడు. తనను తాను విడిగా లేడు, ఆ పరమాత్మదే ఇదంతా అని అర్థం చేసుకున్నవాడు అన్నమాట. యోగాభ్యాసాలని వేరువేరు దృష్టిలతో చేసేవాళ్ళు ఇక్కడ నిలవలేరు. అంటే నేను చాలా దీని తర్వాత అది నేర్చుకోవాలండి, దాని తర్వాత ఇంకోటండి, తర్వాత కాశీ వెళ్ళి 6 నెలలు ఉండాలండి, ఇలా ప్లాన్లు పెట్టుకొని యోగాభ్యాసం చాలా బాగా చేస్తారు. పాపం సిన్సియర్గా అనేక నేర్చుకున్నారు, అన్నీ చేస్తారు. పతంజలి చెప్పిన అష్టాంగ యోగాలు, భగవద్గీతలో చెప్పిన ధ్యానాద సాధనాలు అన్నీ చేస్తారు. కానీ ఏదో సాధించాలని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యోగాన్ని పొందలేరు. నిత్యమైనటువంటి యోగాన్ని, నిత్యమైన యోగాన్ని అభ్యసించలేరు, పొందలేరు. అట్లాగే తమ పవిత్రతలను నిలబెట్టుకునేవాళ్ళు, నేను ఇంత పవిత్రంగా ఉండాలండి, దీనికోసమని నేను చెప్పు వేసుకోవడం అనేది మానేశానండి కాలికి. ఇలా ఏవో అనేక రకాలు ఉంటాయి వాళ్ళకి. దేనికి అంటే దీనికి అని ఒక సమాధానం ఉంటుంది. శక్తిని నేను మంచి శక్తివంతుడిని అవ్వాలండి, దానికే ఇప్పుడు నా సాధన అంతా. నేను అన్ని శక్తులు, నా ఫిజికల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండాలండి అంటాడు ఒకడు, దానికోసం చేస్తాడు. నాకు మోక్షం కావాలండి, ఆ మోక్షం తప్ప ఇంకేమొద్దు, అందుకని నేను కూర్చున్న చోటు నుంచి లేవని, అన్నం తినకపోయినా కూడా పర్వాలేదండి అని ఒకడు కూర్చుంటాడు. కోసం ప్రొడక్షన్స్ ఎవడైతే ముయ్యడో, ఎవడి జీవితంలో కోసం ప్రొడక్షన్స్ అనే కంపెనీలన్నీ తెరవబడి ఉన్నాయో వాళ్ళు మోక్ష సాధనలో నిత్యాభియుక్తులు కాలేరు అని క్లియర్గా ప్రింటెడ్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. తమను తాము సమర్పించుకొని తమ కర్తవ్యాన్ని సాధనలాగా ఆచరిస్తూ ఏమీ కోరకుండా, అది చాలా ఇంపార్టెంట్. యోగాభ్యాసాన్ని అనుష్ఠిస్తూ ఇతరులలో ఉన్న దైవాన్ని మాత్రమే చూస్తూ ఏ పని చేసినా యజ్ఞార్థ కర్మగా చేసేవాళ్ళు మాత్రమే నిత్యాభియుక్తులు, నిత్యయోగమును పొందగలవారు. అటువంటి వాళ్ళ స్థితి యోగస్థితి. వాళ్ళ క్షేమాన్ని అంతర్యామే కాపాడుతూ ఉంటాడు, ఎవ్వరూ అక్కర్లేదు వాళ్ళకి. అంటే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గురువులు, సంపదలు మొదలైన అనేక రూపాల్లో భగవంతుడే వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఆ భారం వాళ్ళ మీద లేదు, భగవంతుని మీదే ఉంటుంది. అలా కాకుండా అన్ని మనకు కనపడే మనుషుల కంట, రూపాల కంట, మిగతా ఏ విషయాల కంట కూడా విడిగా భగవంతుడిని భావించేవాళ్ళు నిత్యాభియుక్తులు కాదు. కాబట్టి వాళ్ళని కాపాడుకునే భారం వాళ్ళ మీదే ఉంటుంది, వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళని కాపాడుకునే భారం భగవంతుడి మీద ఉండదు. అంటే ఎవరి మెలకువలో వాళ్ళుండి వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాల్సిన దుస్థితి పడుతుంది అంటున్నారు ఇక్కడ. పైన చెప్పిన రాజయోగాన్ని అలవాటు చేసుకున్నవాడు తనను తాను తన సమస్తముతో సమర్పణ చేసేస్తాడు. కానీ చేశాను కదా అని కర్తవ్యంలో పొరపాటు చేయడు.
తను చేయాల్సిన పని ఎప్పుడూ చేస్తాడు. మానసికమైన సన్యాసం చేస్తాడు. సమస్తాన్ని నువ్వే నాయన, నాకేం వద్దు అంటాడు. ఫిజికల్ బాడీతో చేయవలసినవన్నీ చేస్తూనే ఉంటాడు. తను చేయాల్సిన పని ఒక్కటే సాధన మార్గము అని తెలుసుకున్నవాడు. దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అంతే సరైన పరికరాలు ఉన్నాయి పని చేయటానికి. నాకు ఏదైతే కర్తవ్యంగా ఉన్నదో అదే నా సాధన అని చక్కగా తెలుసుకొని చేస్తాడనమాట. నేను మంచి పని చేయాలంటే దేవుడే నాకు ఆ బుద్ధి పుట్టిస్తాడు అనేవాడు దొంగ. అది కరెక్ట్ పద్ధతి కాదు. వాడేం పొందడు, అంతే. దానివల్ల దొంగ అన్నా, దొరన్నా, మంచన్నా, చెడన్నా వాడికి మంచి జరగదు. అది చెప్తూ ఉన్నారు. ఏ విత్తనం పెడితే ఆ చెట్టు వచ్చినట్టుగా నువ్వు ఎలా భగవంతుడికి సమస్తం అర్పిస్తే ఆయన నీ సమస్తం చూస్తాడు. అది న్యాచురల్ ప్రాసెస్. అది నువ్వు కొంచెం కొంచెం దొంగలాగా చేస్తే ఆయన దొంగలాగానే చేస్తాడు. ఎందుకంటే ఇది మిర్రర్ ఇమేజ్, రిఫ్లెక్ట్ అవుతుంది మరి న్యాచురల్గా. వాళ్ళు దైవాన్ని తమకంటే వేరుగా భావిస్తారు కాబట్టి అది చాలా పొరపాటు అంటున్నారు. వాళ్ళ చేత మంచి మంచి పనులు చేసుకోవాల్సిన కర్మ దైవానికి ఏం పడుతుంది? దైవాన్ని నమ్మి దైవం వైపు నడిచేవాడికి తప్పకుండా సహాయం చేస్తాడు. వీడు ఒక అడుగేస్తే ఆయన 100 అడుగులేసి దగ్గరికి వస్తాడు. మన కర్తవ్యం ఏదో మనం చేసుకుంటూ పోతే, అంటే చెయ్యవలసిన పని చేసుకుంటూ పోతే చాలా సహజంగా రాగద్వేషాలు అనేవి లేకుండా వెళ్ళిపోతాయి. అదే సాధన అయిపోతుంది. అంతేగాని అన్నీ నా కర్తవ్యం కూడా దైవం చేయాలంటే నువ్వు నోరు తెరిచి అన్నం నువ్వు తింటావా? ఎవరన్నా నీ చేత మింగిస్తారా? అవదు కదా అట్లా. గురువే పాఠాలని చదువుకుంటే శిష్యుడేం పరీక్షల్లో ఎలా పాస్ అవుతాడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాజయోగ సాధనలో అందరు జీవులు, అన్ని లోకాలు, అన్నీ నాయందే ఉన్నవి అనే భావంతోనే ఉండే అనుబంధమే నిత్యాభియోగము అంటున్నారు. అంటే ఇది డీవియేట్ అవ్వటం లేదు. సమస్తము నాయందే ఉన్నవి అని కృష్ణుడు భావించినట్టుగా మనం భావించి ధ్యానం చేయాలి. ఇందులో ధ్యానించబడేదేమో భగవంతుని యందు, ధ్యానించటమేమో పనిలో కర్మయందు, ధ్యానించువాడి మనస్సునందు, అతడెరిగిన అనేక వివిధ విషయాలందు దైవం ఒక్కడే ప్రత్యక్షమై ఎన్నైనా చేయి. నువ్వు ధ్యానం చెయ్యి, పనులు చెయ్యి, ధ్యానించేవాడి మనస్సులో కానీ వాడు ఎరిగిన ఏ విషయంలో అయినా సరే వాడి ప్రవర్తన అంతట్లో కూడా దైవం ఒక్కడే అంతర్యామిగా ప్రత్యక్షమై ఉంటాడు. ఈ నిత్యాభియోగాన్ని చేసేటటువంటి కృష్ణుడు యోగ మార్గంలో ప్రయాణం చేసేవాడి సంగతి చెప్తూ ఉన్నారు ఇక్కడ. వాడు ఏ పని చేసినా భగవంతుడే ఉంటాడు అక్కడ. ఆ దైవంలోనే తానుంటాడు. దైవం అంతర్యామి అయి వాడిలో ఉంటాడు అని చెప్పేస్తున్నారు. 22వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఇలా కాకుండా దైవాన్ని మనస్సుతో వేరుగా ధ్యానం చేస్తారు. మామూలుగా కొత్తల్లో అందరూ అట్లాగే చేస్తాం కదా. ఒక్కొక్క దేవుళ్ళు, పైగా రకరకాల దేవుళ్ళు. ఏమండి, గంగానమ్మకు పూజ చేస్తే ఇది వస్తుంది, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే అది వస్తుంది, ఇలా మొక్కుకోండి. లేవండి, మా ఊళ్ళో ఒక దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడికి గనక మొక్కితే అవని పనులు ఉండవు. ఈ రకంగా ఎంతమంది దేవుళ్ళనో మనం పెట్టుకున్నప్పుడు వీళ్ళందరినీ అన్యదేవతా భక్తులు అంటారు. వాళ్ళ మొహమే కానీ వాళ్ళలో దేవుడు ఎక్కడుంటాడు వాళ్ళు ఆరాధించే దాంట్లో అంటున్నారు. ఒకళ్ళకి విష్ణువు, ఒకళ్ళకి శివుడు, ఒకళ్ళకి శక్తి, ఒకళ్ళకి క్రీస్తు, ఇంతమంది ఉన్నారు. అసలు ఉన్నవాడు ఒక్కడే కదా. ఒక్కడే ఉన్నవాడు అనే నమ్మకంతో చేసేటటువంటి సాధనే ఫలిస్తుంది. లేకపోతే చిల్లర దేవతలు, చెట్టుకొకడు పుట్టుకొకడుగా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు కూడా చిల్లరగానే అయిపోతారు. కొంతమంది విరోధంతో ధ్యానం చేస్తారంటున్నారు. వైరభక్తి అన్నమాట. దేవుడు లేడు గీవుడు లేడు అన్నట్టు చేస్తారు. కొంతమంది ఏమో అతనే దేవుడు అన్నట్టు చేస్తారు. తాను మటుకు విడిగా ఉండి పూజ చేస్తారు. కొంతమందికి ధనమే దేవుడు, డబ్బు ఉంటే చాలు. కొంతమందికి ఇల్లు, వాకిలి, పాడి, పంట. ఏమండి, నేను అన్నిటికీ పూజ చేస్తానండి, పశువులకి చేస్తాను, పంట వస్తే పంటకు పూజ చేస్తాను, మా ఇంటికి కూడా తోరణం అది గట్టి గడపకు పసుపు రాసి పూజ చేసుకుంటాను. ఎందుకు? అది నీకు దేవుడు అన్నమాట. అన్నీ చెయ్యాలి, కానీ ఉన్నవాడు దేవుడు ఒక్కడే, వాడు ఇక్కడ కూడా ఉన్నాడు అని చెయ్యాలి. చేయటంలో తప్పు లేదు, చేసే పనిలో తప్పు లేదు, పూజల్లో తప్పు లేదు. అన్నిటికీ పూజ చేయొచ్చు. గడ్డికి కూడా, పశుగ్రాసం కాబట్టి గడ్డికి కూడా పూజ చేయొచ్చు. ధాన్యం ఇస్తుంది, సహజమైన ప్రకృతి ధర్మంగా వచ్చింది అది.
దానికి కూడా పూజ చేయొచ్చు. కానీ నువ్వు ఏ భావంతో చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నవాడు ఒక్కడే అనేక రూపాల్లో ఉన్నాడు, వాడికి నేను పూజ చేస్తున్నాను అంటాం వేరును, ఈ పాడి పంటనే నా దేవుడండి లేకపోతే నేనేమైపోతానండి ఇది లేక అంటే నీ స్వార్థంతోనే చేసే పూజ అది కరెక్ట్ కాదు. అలా చేసే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ పై అధికారి బాసే దేవుడు అయిపోతాడు. వాడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భయభక్తులతో వాడు ఏదంటే అది, వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, రేపు మనకు వాడు మేలు చేస్తాడని నమ్మకం. అలా కాదు కదా, అలా చేయటం పద్ధతి కాదు. ఎవరి దేవుడు వాళ్ళకు ఉండటం ఏమిటి అసలు? అందువల్ల ఏమవుతుంది, కామక్రోధాలు వాళ్ళని బంధిస్తున్నాయి, దేవుడు అనే అభిప్రాయమే బంధిస్తోంది వాళ్ళని అని చెప్తూ ఉన్నారు. నిత్యాభియుక్తులు అనబడే నిజమైన యోగులకు కూడా అందరూ దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ అంతర్యామిలో ఉన్నారు. వాళ్ళు ఏ దేవుణ్ణి కాదనరు, ఏ గ్రామ దేవతను కాదనరు. ఒక ఇటుకరాయి అక్కడ పెట్టి బొట్టు పెట్టి హారతిస్తే దాన్ని వాళ్ళు కాదనరు. అక్కడ కూడా దైవం ఉన్నాడు కదా, సర్వత్రా ఉన్నాడని తెలిసిన వాళ్ళ నిత్యాభియుక్తులు అందరూ దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరూ ఒకే అంతర్యామి రూపంలో ఉన్నారు. వారి స్వరూపంలోనూ అంతర్యామిలోనూ తన చుట్టూ తానుగా కూడా ఉన్న వస్తువు ఒక్కటే అని తెలిసిన వాళ్ళు అనమాట. కాబట్టి ఈ రూపాలన్నీ మనలోనే ఉన్నాయని మనం ధ్యానం చేయాలని చెప్తూ ఉన్నారు. నాలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా అని ధ్యానం చేయాలి. ఎందుకంటే నిజమేగా, మన మనస్సే కదా అన్నిటినీ లాక్కొని పట్టు కూర్చుంటోంది అంటే నాలో ఉన్నట్టే కదా, సమస్తము నాలోనే ఉన్నవి అని ధ్యానం చేయాలి. ఆ పరమాత్మ స్వరూపమే ఇది, ఆ మనస్సు కూడా పరమాత్మ స్వరూపమే. అది పట్టుకొచ్చి అన్నీ కూర్చోబెడుతోంది, అందరూ 3,000,000 దేవతల్ని తెచ్చి కూర్చోబెడుతోంది అంటే ఉన్నవాడు ఒక్కడు కాబట్టే కదా ఇది జరుగుతోంది అనే జ్ఞానంతో సాధన చేయాలి. అంతా నాలోనే ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ రూపాలన్నీ తనలోనే ఉన్నవని ధ్యానము చేయవలెను. ఇది తెలియకుండా వేరే వేరే దేవతల్ని, వేరే వేరే వ్యక్తుల మీద శ్రద్ధాభక్తులు చూపిస్తున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు చేసేది ఆరాధన అయినా కూడా అది వాళ్ళకి కావలసిన పనేదో జరుగుతుంది అంతే. అది నిజమైనటువంటి ఆరాధన కాదు, యోగము కాదు అని చెబుతున్నారు. జరగవలసిన పని పద్ధతిగా జరగటం లేదు వాళ్ళ దగ్గర అంటున్నారు. 23వ శ్లోకం అయిపోయింది. 69వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది మనకి.